రాష్ట్రానికి అప్పులే పుట్టడం లేదు అన్న చంద్రబాబు వేల కోట్ల రూపాయలు అప్పులు బడ్జెట్లో ఎలా చూపించారు అని ప్రశ్నించారు మాజీ మంత్రి శైలజనాథ్. ఆర్థిక శాఖ మంత్రి పయ్యావుల కేశవ్ కేవలం చంద్రబాబును పొగడ్తలతో ముంచడమే పనిపెట్టుకున్నారని ఫైర్ అయ్యారు. వైఎస్ జగన్ అప్పులు చేసి పేదలకు ఖర్చు పెడితే చంద్రబాబు చేసిన అప్పులు ఏమయ్యాయి అని నిలదీశారు శైలజనాథ్. ఈ రాష్ట్రానికి అప్పులు పుట్టవని ఆర్థిక విధ్వంసం జరిగిపోయింది. దేశంలో ఎక్కడ మనకంటే అధములు లేరని చెప్పారు కదా మీరు. మరి అప్పులు ఏ విధంగా తెద్దామనుకున్నారు ఒకసారి చెప్పాలి. ఇలా అప్పులు పుడితే మీరు చెప్పిన మాట అబద్ధం అవుతుంది కదా. ఈ 9 నెలల కాలంలో చేసిన ఒక 80,000 కోట్ల అప్పులకి ఎట్లా వచ్చాయో కూడా చెప్పాలి. జగన్ గారు చేసిన అప్పులకి ఆ బటన్లు నొక్కుతూ బీదల్ని సాదల్ని ముసలి వాళ్ళని ఆదుకుంటూ వచ్చారు. మీరు తెచ్చిన అప్పులు ఏమైనా ఇప్పుడు కూడా దిక్కులేని పరిస్థితి, చెప్పలేని పరిస్థితి. ఇట్లా అబద్ధాలతో మొదలుపెట్టడం వల్ల నాకు ఏమనిపించిందంటే, ఏదైతే చంద్రబాబు నాయుడు గారు మోసపూరితమైన మాటలు, సత్యదూరమైన మాటలు మాట్లాడి ప్రజల్ని మోసగించే ప్రయత్నం చేస్తారో, ఆ విధంగానే బడ్జెట్ పేరు మీద మీరు మరొక్కసారి మభ్యపుచ్చడానికి గట్టి ప్రయత్నం చేశారని అనుకోవాల్సి వస్తుంది. కొద్దిగా ఆలోచించమని చెప్తా